Hello everyone, welcome back to TechEd with AJ. So ఈరోజు టాపిక్ వచ్చేసి lambda functions in Python. ఇది వెరీ ఈజీగానే ఉంటుంది. జస్ట్ సేమ్ లైక్ లిస్ట్ కాంబినేషన్. I will show you with practical example. So before we start, I request you to follow my Instagram page. ఇక్కడ నేను డైలీ పైథాన్ అండ్ ఎస్క్యూఎల్ పైన పోస్ట్ పెడతా ఉంటాను, అండ్ ఆల్సో యూ కెన్ యాక్సెస్ మై ప్లేలిస్ట్ ఫ్రమ్ ద బయో ఇట్ సెల్ఫ్. సో స్టే ట్యూన్ హియర్. ఓకే, టు స్టార్ట్ విత్ lambda, our day 13. First let's remind you what is list combination. Okay, my numbers 1 comma 2 comma 3 comma 4. ఇక్కడ నేను ఏం చేస్తానంటే త్రూ వన్ లైన్ ఆఫ్ కోడ్ యూజింగ్ లిస్ట్ కాంబినేషన్. ఓకే, ఇక్కడ నా థింగ్ ఏంటి, ఐ వాంట్ టు షో ద స్క్వేర్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ మై నెంబర్స్ లిస్ట్. సో ఇక్కడ మన ఎక్స్ప్రెషన్ ఏంటి, ఎక్స్ ఇంటూ 2. సో ఇట్ విల్ ప్రింట్ ద స్క్వేర్ ఆఫ్ ద ఈచ్ ఎలిమెంట్, రైట్, ఫర్ ఐ ఇన్ మై నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ దిస్ మై నెంబర్స్ లిస్ట్ ప్రతిది స్క్వేర్ ప్రింట్ అయింది. దీన్ని మనం ఫర్ లూప్తో చేయాలి అంటే ఆల్మోస్ట్ మనం ఒక 5 లైన్స్ ఆఫ్ కోడ్ రావాలి. ఎలా, న్యూ లిస్ట్ ఇది పెట్టేసుకొని నేను దీంట్లో ప్రతిదీ అపెండ్ చేస్తూ ఉండాలి, నాకు లిస్టే రావాలి అంటే. ఫర్ ఐ ఇన్ మై నెంబర్స్ న్యూ లిస్ట్ డాట్ అపెండ్. దీనికి అపెండ్ అంటే ఇక్కడ నేను స్క్వేర్ వాల్యూ పెట్టేస్తాను. ఇది ఎలా, ఐ ఇంటూ 2 కదా. సో ఇక్కడ నేను ఐని ఈ లిస్ట్కి అపెండ్ చేస్తూ వస్తాను, న్యూ లిస్ట్కి. ఇప్పుడు న్యూ లిస్ట్ ప్రింట్ చేస్తే సీ వన్ టు వాట్ అపెండ్ మై నెంబర్స్ ఐ ఇంటూ 2 ఇక్కడ ఎస్క్యూ వాల్యూ నాట్ ఐ. ఓకే, సి ఈ అవుట్పుట్ లిస్ట్ కాంబినేషన్ 1 లైన్తో చేసిన అవుట్పుట్, ఇక్కడ నేను ఫర్ లూప్ యూజ్ చేసి 4 లైన్స్ రాసిన కోడ్, స్టిల్ సేమ్ అవుట్పుట్, రైట్. బట్ ఇక్కడ ఏంటి, మనం 1 లైన్తో కోడ్ని ఎఫిషియెంట్గా రాస్తాం యూజింగ్ లిస్ట్ కాంబినేషన్. సో సేమ్ వే ఇది మీకు అర్థమైతే ల్యాండా కూడా అంతే. సో ల్యాండా ఎలా అంటే ల్యాండా, లెట్ మీ మార్క్ ఇట్ యాజ్ ఎ హెడర్. ఫస్ట్ డెఫినిషన్ ఏంటి యాజ్ పర్ గూగుల్, దెన్ ఐ విల్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ డెఫినిషన్. లాంబ్డా ఫంక్షన్స్ ఆల్సో నోన్ as anonymous functions are small unnamed functions defined using the lambda keyword. ఓకే, ఇది కీవర్డ్ మనకి లాంబ్డా. పర్పస్, దే ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ సింపుల్ వన్ లైన్ ఫంక్షన్స్ వితౌట్ ద నీడ్ ఫర్ ఎ ఫుల్ ఫంక్షన్ డెఫినేషన్. మామూలుగా మీరు ఇందాక ప్రీవియస్ వీడియోస్లో చూస్తుంటే ఫంక్షన్స్ ఎలా చేస్తాం, డిఫ్ కీవర్డ్ పెట్టి ఫంక్షన్స్ రాసి పారామీటర్స్ రాసి ఇన్సైడ్ దట్ ఫంక్షన్ మనం కోడ్ రాస్తాం, ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. బట్ ఇక్కడ ల్యాంబ్డాకి మనం ఎలాంటి ఒక కోడ్ డెఫినేషన్ లాంటిది ఏముండదు. ఇట్స్ అనోనిమస్ బ్లాక్ అంటాం, అది ఎలా చూపిస్తాం. ఇక్కడ ల్యాంబ్డా కీవర్డ్ యూజ్ చేసి ఎక్స్ ఇది మన ఏంటి వేరియబుల్స్ ఇవి, అండ్ మన ఎక్స్ప్రెషన్ ఏంటి ఇంటూ 2 నేను అదే చేస్తాను. సో ఇది ఇప్పుడు దీన్ని నేను ఒక ఎస్లో లేకపోతే ల్యాంబ్డా ఫంక్షన్ అనేది స్టోర్ చేస్తాను. ఓకే, ఇది 1 లైనర్, ఇది దీనికి ఏం నేమ్ ఉండదు. అనోనిమస్ ఫంక్షన్ అంటే దెర్ విల్ బి నో నేమ్ గివెన్. బట్ నేను ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్, ల్యాంబ్డా ఎక్స్ప్రెషన్ ఒక దానిలో స్టోర్ చేసుకున్నా. ఇప్పుడు దీనికి నేను వాల్యూస్ పాస్ చేస్తా. 5 పాస్ చేస్తే 25. ఓకే, ఇట్ వర్క్స్ యాజ్ అ ఫంక్షన్ బట్ అనోనిమస్ ఫంక్షన్, 1 లైనర్ ఫంక్షన్. అదే డిఫరెన్స్ మన నార్మల్ ఫంక్షన్స్కి ఈ ల్యాంబ్డా ఫంక్షన్కి. ఓకే, ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ల్యాంబ్డా ఫంక్షన్, మీరు సింప్లీ చెప్పవచ్చు ఇట్స్ అన్ అనోనిమస్ ఫంక్షన్, స్మాల్ 1 లైనర్ అని కూడా చెప్పవచ్చు. దే ఆర్ యూజ్డ్ ఫర్ క్రియేటింగ్ సింపుల్ 1 లైన్ ఫంక్షన్స్ వితౌట్ ద నీడ్ ఫర్ ఫుల్ ఫంక్షన్ డెఫినేషన్. మనకి ఇప్పుడు ఇదే మనం ఒక పారామీటర్కి ఎలా అంటే అది కూడా చూపిస్తా. ఇప్పుడు నార్మల్ ఫంక్షన్లో ఏం చేస్తాం, ఫైండ్ స్క్వేర్ అని నేను ఒక ఫంక్షన్ చేస్తున్నా, ఇది ఎక్స్ అనుకుంటా. స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఇంటూ 2 ప్రింట్ స్క్వేర్ వాల్యూ, లేకపోతే రిటర్న్ చేస్తా, రిటర్న్ స్క్వేర్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నా. నేను దీనికే ఒక వాల్యూ పాస్ చేస్తే 5 పాస్ చేస్తే 25 వచ్చింది.
సో ఈ కోడ్ని నేను జస్ట్ ఈ కోడ్తో రీప్లేస్ చేశాను. ఓకే, ఇది నార్మల్ ఫంక్షన్, ఇది లాంబ్డా ఫంక్షన్. ఓకే, సో ఇలానే మనం దీనికి ఇంకా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఎలా అంటే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఈ ఎక్స్ ఇంటూ ఎక్సెస్ టు స్క్వేర్ చూపి, ఒకవేళ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాదు, దెన్ నేను ఒక మెసేజ్ చెప్తా, పాస్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు ఇది ఫంక్షన్ నా ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేను 5 పంపితే నాకు ప్రింట్ అవుతుంది, బట్ నేను -5 పంపాను అనుకోండి, 0 కంటే లేదు, సో పాస్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ నేను ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్కి ప్రాపర్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కూడా అప్లై చేయొచ్చు. అర్థమైందా? అదే మనం ఇదే బిహేవియర్ దీంట్లో చేయాలి అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే ఇది చేస్తాం, లేదు అంటే ఎల్స్ రిటర్న్. ఇక్కడ నేను మళ్ళీ సేమ్ మెసేజ్ పెడతాను, పాస్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇప్పుడు నేను పాస్ చేస్తా, చూడండి ఏదో వచ్చింది -5. ఇప్పుడు దీనికి కూడా పాస్ చేస్తే పాస్ ఓన్లీ గ్రేటర్ దాన్ 0. సో ద సేమ్ బిహేవియర్ ఏదైతే నార్మల్ ఫంక్షన్స్తో అచీవ్ చేస్తున్నానో దట్ కెన్ బి అచీవ్ త్రూ వన్ లైనర్ విచ్ ఇస్ లాంబ్డా ఫంక్షన్. హోప్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. అంటే కోడ్ సింప్లిసిటీ కోసం అంతే, మనకి వెరీ కాంప్లెక్స్ లాజిక్ లేదు, ఓన్లీ సింపుల్ ఆపరేషన్ చేయాలి అనుకుంటే యూ కెన్ డూ దిస్. ఓకే, ఇప్పుడు ఇది జస్ట్ నాట్ ఓన్లీ నెంబర్. మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి అంటే లాంబ్డా ఫంక్షన్ 2 ఇది పెడతా. ఇక్కడ నేను అప్పర్ ఆఫ్ ఎక్స్, ఓకే లెట్స్ సే నేను నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను స్ట్రింగ్ పాస్ చేస్తే నాకు అప్పర్ కేస్కి రావాలి. ఓకే, ఇక్కడ అప్పర్ ఆఫ్ ఎక్స్ కాదు, ఎక్స్ డాట్ అప్పర్ అని పెట్టాలి. స్ట్రింగ్ ఫంక్షన్ ఎక్స్ డాట్ అప్పర్. ఓకే, ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ నన్ ఎల్స్ ఎంటర్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అన్నా. ఇప్పుడు నేను ఒక నేమ్ తీసుకుంటాను, నేమ్ వేరియబుల్, దాంట్లో ఏజ్ అని పెడతాను. ఇప్పుడు మళ్ళీ నేను ఈ ఫంక్షన్ ఈ లాంబ్డా ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఓకే, అదొక స్టోర్ ఎక్స్ప్రెషన్ అంతే నాకు. ఇప్పుడు నేమ్ పాస్ చేస్తే లెట్స్ సి ఇట్స్ గివింగ్ మీ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఇప్పుడు ఇలా నీ దగ్గర ఏమైనా వేరియబుల్స్ ఉంటాయి, యూ కెన్ సింప్లీ కన్వర్ట్ దెమ్ ఇంటూ అప్పర్ కేస్ త్రూ దిస్ సింపుల్ ఎక్స్ప్రెషన్, లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఓకే, ఇప్పుడు నేను ఈ నేమ్ నన్ను ఇచ్చాను అనుకోండి, సి ఎంటర్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అంటే అట్లీస్ట్ 1. ఇలా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు, అంటే ఇంకా కస్టమైజ్గా కోడ్ చేసుకోవచ్చు మనం ఇఫ్ ఎల్స్ కండిషన్స్తో. సో ఇది యూజ్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్. ఐ హోప్ యూ ఫౌండ్ ఇట్ హెల్ప్ఫుల్. ఇది చిన్న చిన్న లాజిక్స్ని ఒక 1 లైనర్లో డీల్ చేయాలి అనుకుంటే, ఇది కాంప్లెక్స్ లాజిక్ కూడా యూ కెన్ గో ఫర్ దిస్ ఫంక్షన్స్. ఓకే, బట్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్. అయితే ద కోడ్ సింప్లిసిటీ ఈజీ ఉంటుంది. ఇంకా ఏమున్నాయి, సింటాక్స్ ఇది నేను చెప్పాను కదా, లాంబ్డా ఆర్గ్యుమెంట్స్, ఇది ఎక్స్ప్రెషన్. అంటే సి ఎక్స్ డాట్ అప్పర్ ఇది తర్వాత ఈ ఎక్స్ ఇంటూ 2 ఇది ఎక్స్ప్రెషన్. మనం యాక్చువల్గా ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకున్నది ఇది ఎక్స్ప్రెషన్ పార్ట్, ఇది ఆర్గ్యుమెంట్స్. ఓకే, మనం ఇలా కాకుండా ఇంకా మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా పాస్ చేయొచ్చు. ఓకే, ఎలా అంటే ఎస్కామోవై నేను మల్టిపుల్ ఇస్తే వాటి మల్టిప్లికేషన్ నాకు కావాలి అనుకోండి. ఇప్పుడు ఈ లాంబ్డా ఫంక్షన్ నేను ఏవైతే 2 వేరియబుల్స్ పాస్ చేస్తానో వాటి మల్టిప్లికేషన్ ఇస్తుంది నాకు. ఇక్కడ నేను 5,5 ఇస్తే 25. ఓకే, 4 20. నేను ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అని ఇవ్వచ్చు. ఒకవేళ 3 ఇచ్చాను అనుకోండి, లెట్స్ సీ వాట్ ఎర్రర్ విల్ గెట్. టైప్ ఎర్రర్, లాంబ్డా టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 3 వర్ గివెన్. ఇక్కడ ఓన్లీ 2 ఆర్గ్యుమెంట్స్ డిఫైన్ చేశాను కాబట్టి ఐ షుడ్ పాస్ ఓన్లీ 2 వేరియబుల్స్. ఓకే, అది ఒకవేళ నేను ఇంకొక వేరియబుల్ కూడా జెడ్ అని ఇచ్చాను అనుకోండి, దెన్ ఐ వాంట్ టు రిటర్న్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఆల్ దోస్ వేరియబుల్స్. సి, సో ఇవి ఆర్గ్యుమెంట్స్ ఆర్ నథింగ్ బట్ ద పారామీటర్స్, వాల్యూస్ మనం ఇక్కడ చేసి, అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ పార్ట్ మన ఈ ఆర్గ్యుమెంట్స్తో ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలనుకుంటాం అనేది ఇక్కడ పెట్టాలి. అది సింటాక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ ఇక్కడ ఇఫ్ ఎల్స్ కూడా ఫాలోడ్ బై మనం పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ యూజ్ కేసెస్ ఫర్ లాంబ్డా ఫంక్షన్, షార్ట్ లీవ్డ్ ఫంక్షన్స్. లాంబ్డా ఫంక్షన్స్ ఆర్ సూటబుల్ ఫర్ షార్ట్ లీవ్డ్ ఆపరేషన్స్. చిన్న ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేసుకోవచ్చు. దే ఆర్ ఆఫెన్ యూజ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ లైక్ ఎ మ్యాప్ ఫిల్టర్. ఇది కొంచెం ఇవి నేను ఇంకా చెప్పలేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. లాంబ్డా ఫంక్షన్స్ వర్సెస్ రెగ్యులర్ ఫంక్షన్. Lambda functions are concise and are typically used for simple operations as
tell you, right? Regular functions are more suitable for complex logic. I already discussed. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, మ్యాప్ అనే ఫంక్షన్ కూడా మీకు తెలిసినట్టు ఉంటుంది. ఇక్కడ మనకి ఈ మై నెంబర్స్ ఉంది కదా, ల్యాండా ఫంక్షన్స్తో ఇది నేను ఏం చేస్తా, ఓకే ఇది ఉంది ఈ ఫంక్షన్, ఇక్కడ దీన్ని యూజ్ చేద్దాం మనం. ఈ మై నెంబర్స్లో ఎన్ని ఉన్నాయి, నాకు 4 ఉన్నాయి. ఈ 4 ఎలిమెంట్స్ స్క్వేర్ కావాలి అంటే నేను జస్ట్ ఇది డైరెక్ట్గా పాస్ చేస్తే చూద్దాం ఏం ఎర్రర్ వస్తుందో. ఓకే, ల్యాండా ఫంక్షన్కి మై నెంబర్స్ అనేది లిస్ట్, అది కూడా ఒక వేరియబుల్ కాబట్టి ఆ వేరియబుల్ పాస్ చేస్తా. మనకి ఎర్రర్ ఏమొస్తుంది, టైప్ ఎర్రర్, నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్స్ ఆఫ్ లిస్ట్ అండ్ ఇంట్. ఇక్కడ ఏంటి అంటే ఈ ల్యాండా ఫంక్షన్ మన ఇక్కడ ఎక్స్ అనేది ఇంటీజర్ ఆర్గ్యుమెంట్, రైట్? బట్ మనం లిస్ట్ పాస్ చేస్తున్నాం. సో లిస్ట్ పాస్ చేయకూడదు, ఇంటీజర్ పాస్ చేయాలి. అలాంటి కేసులో ఎంటైర్ ఇందులో ఉన్న వాల్యూస్ అంటే అప్పుడు మనం మ్యాప్ ఫంక్షన్ ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. మ్యాప్ ఇది ఒక పైథాన్ బిల్ట్-ఇన్ ఫంక్షన్. ఫస్ట్ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి నువ్వు, అది నేను ఇక్కడ పెడుతున్నా, ల్యాండా ఫంక్షన్. ఓకే, తర్వాత దేనికి నీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్, ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి నీకు ఈ ల్యాండా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది సెకండ్ పారామీటర్. ఓకే, ఇప్పుడు ఇది చూస్తే దీన్ని మనం ఒక లిస్ట్లో స్టోర్ చేద్దాం. ఏంటి, స్క్వేర్ లిస్ట్. దీన్ని మళ్ళీ మనం లిస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి, టైప్ కాస్టింగ్ చేసుకుందాం. వచ్చిన మ్యాప్ వాల్యూస్ అంటే ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అప్లై టు దిస్ ల్యాండా ఫంక్షన్. ఓకే, వెన్ వీ యూజ్ దిస్ మ్యాప్ ఫంక్షన్. ఇప్పుడు చూద్దాం, ఎస్క్యూ లిస్ట్ ప్రింట్ చేస్తే ఏమవుద్దాం. ఓకే, 1496 వెయిట్స్ ఆఫ్ దిస్ మై నెంబర్స్ లిస్ట్ వచ్చేసింది కదా. ఇక్కడ మ్యాప్ ఫంక్షన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మ్యాప్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన దగ్గర లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, అండ్ ఆల్ దోస్ వాల్యూస్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ టు ద స్పెసిఫిక్ ఫంక్షన్ మనం ఇలా వాడవచ్చు. నార్మల్ ఫంక్షన్స్ కూడా సేమ్ ఇలానే వాడవచ్చు. ఇది మ్యాప్, నేను కొత్తగా చెప్తున్నా, ఇది సపరేట్ వీడియో చేయాల్సిన అవసరం లేదు మీకు ఇంకా. సో ఇది ల్యాండా ఎక్స్ప్రెషన్స్. లిస్ట్ కాంబినేషన్ మీకు గుర్తుంటే ఇది కూడా గుర్తుండిపోతుంది. ఓకే, అందుకని లిస్ట్ కాంబినేషన్ ఇవి రెండు సిమిలర్గా ఉన్నాయి కాబట్టి, జస్ట్ మైనర్ డిఫరెన్స్ కాబట్టి ఇంటర్వ్యూలో కూడా మీకు ఈజీగా గుర్తుండడానికి నేను రెండు ఎట్ ఎ టైం చెప్పాను. Hope you like this video. Please acknowledge if you find this video helpful.